అందరికీ జై భీమ్. ముందుగా దేశ ప్రజలకి మరియు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఇంత ఘనంగా స్వాతంత్ర వేడుకలు జరుపుకుంటున్న ఈ యొక్క తరుణంలో ఏదైతే కోల్కతా నగరం ముందు ఏదైతే ప్రజలకు సేవ చేస్తూ తల్లిదండ్రుల తర్వాత డాక్టర్లని మనము పూజిస్తాం, గౌరవించే ఈ దేశంలో ఉన్నటువంటి మనం ఒక ట్రైనీ డాక్టర్ పైన, ఒక మహిళ పైన దాదాపు 1 నుంచి 5-6 మంది హత్య చేసి అత్యాచారం చేసి చంపినటువంటి ఘటనని ఎస్సీ జనసంఘం మరియు ఏపీఎంఆర్పిఎస్ రెండు కూడా, అదేవిధంగా బిఎస్పి తరఫున కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయంటే, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ గంజాయి మత్తుకు బానిసైనటువంటి యువత ఉందే. ఈ యువత తప్పుదోవ పట్టించే పరిస్థితుల్లో ఈ గంజాయికి అలవాటు పడినటువంటి ఈ యొక్క బ్యాచ్ ఎవరిని ఏం చేస్తున్నామో ఏం మాట్లాడుతున్నామో తెలియని పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇంత సంచలనం ఒక ట్రైనీ డాక్టర్ పైన, అదేవిధంగా ఒక హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం నిజంగా సభ్య సమాజం ఏమనుకుంటుందో తెలియని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఈరోజు ఆలోచించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనం గమనిస్తూ ఉన్నాం, డాక్టర్లు అంటే ఏ ఒక్క సమస్య వచ్చినా సరే మనం మొట్టమొదటిగా హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ సమస్యలు ఏమైనా ఉంటే మనం చూపించుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో దేశానికి కోల్కతా నగరం నందు దేశానికి ఒక ప్రణాళికంగా కనిపిస్తున్నట్టు కోల్కతాలో ఇటువంటి సంఘటనలు జరిగితే రేపొద్దున భావితరాలకి మనం ఏమి మెసేజ్ ఇస్తున్నామో ఒకసారి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రధానమంత్రి గారిని కానీ, లేదా కోల్కతా మమతా బెనర్జీ గారి కానీ, అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 ముఖ్యమంత్రులు కానీ, ఎక్కడ చూసినా కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి 1 నుంచి 6 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాలు ఈ లోపున్న పిల్లల పైన, అదేవిధంగా నంద్యాలలో మనం గమనిస్తే 6 ఏళ్ల చిన్న పాపని ఈ రోజు కూడా శవాన్ని గర్భించుకునే పరిస్థితిలో మనం ఈ రాష్ట్రంలో ఉన్నాం. ఇటువంటి ఘటనలు అన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలా, లేకపోతే ఒక చమరగీతం పాడాలనుకుంటే, ఏదైతే గతంలో ఒక 6 మంది కలిసి ఒక తెలంగాణలో రేప్ చేస్తే, ఒక దిశ అనే ఒక అమ్మాయిని రేప్ చేస్తే ఎన్కౌంటర్ ఏ విధంగా చేశారో అదే విధంగా ఎన్కౌంటర్ చేస్తే తప్ప ఇటువంటి ఘటనలు మానుకోవని చెప్పేసి మేమంతా కూడా భావిస్తాను. అయితే ఎన్కౌంటర్స్ అనేటివి చట్టానికి విరుద్ధం కాబట్టి చట్టపరంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటి ఒక కోర్టును నియమించి ఆ కోర్టు ద్వారా సత్వరమే న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్కరు కూడా సీఎంలు ఈ యొక్క నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ, ఏది ఏమైనా సరే ఇటువంటి ఘటనల్ని పూర్తిగా ఖండించాలని చెప్పేసి మేమంతా కూడా భావిస్తూ, మరొక్కసారి ఈ ఘటనని తీవ్రంగా ఖండిస్తూ జై భీమ్, జై హింద్. అందరికీ జై భీమ్. ఇక్కడికి విచ్చేసినటువంటి ఎస్సీ జనసంఘం సోదరులకు మరియు జనసేన సోదరులకు, ముఖ్యంగా బిఎస్పి మా తమ్ముడు సోదరుడికి, అందరికీ, దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి దేశ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా కోల్కతా నగరంలో జరిగినటువంటి ఈ ఘటన ఎంతో బాధాకరమైన విషయం అని తెలియజేసుకుంటూ, ఇలాంటివి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ జరిగినా కూడా మేము ముక్త కంఠంతో దీన్ని తీవ్రంగా ఖండిస్తామని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో గంజాయి అనేది నిర్మూలించాల్సిందిగా మేము ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఎక్కడో జరిగినది కదా, కోల్కతా నగరంలో జరిగింది. కోల్కతా నగరంలో ఒక అమ్మాయి ట్రైనీ విద్యార్థి పని జరిగినటువంటి ఘటనను ఇక్కడ ఉన్నటువంటి మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈ దేశ స్వాతంత్రానికి ముందుగా జరిగినటువంటి ఈ ఘటనను ఏ విధంగా చూస్తారనేది ఈ దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, ఆ కోల్కతా రాష్ట్ర మంత్రి గారి వారికే విజ్ఞతగా వదిలేస్తున్నాం. అందరికీ జై భీమ్. ముందుగా ధర్మాన నియోజక ప్రజలందరికీ స్వతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే రోజున మనం ఈరోజు ఏం అత్యాచారాల గురించి జరుగుతున్నా మాట్లాడాలనుకుంటున్నాం.
కాబట్టి గత 2 నెలలుగా రాష్ట్రంలో 3 నుంచి 4 అత్యాచారాలు జరిగాయి. అందులో 6 సంవత్సరాల బాలికని రేపు చేసి చంపేసి కళ్ళలో పడేస్తే ఎటువంటి న్యాయం దొరకలేదు. కాబట్టి ఇప్పుడు 2 నెలల నుంచి గత విషయాల్ని హోంమంత్రి గారు మళ్ళీ సీఎం ఇప్పుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇదే ఘటన అగ్రకులానికి జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటారు. బీసీ బిడ్డ ఎస్సీ దళిత అమ్మాయిలకి ఇలా జరిగితే ఎటువంటి చర్యలు తీసుకోకుండా జాప్యం చేస్తున్నారు. అదే కాబట్టి ఇలాంటి వారికి న్యాయం చేయాలని కోరుకుంటూ బీఎస్పీ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. రైట్, అందరికీ జై భీమ్. ఈరోజు మనకు చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆగస్టు 15వ తారీఖు అంటే చాలా గణతంత్ర దినోత్సవం మనకి. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా అట్టడుగు వర్గాల నుంచి చాలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈరోజు స్వతంత్ర సమరయోధులు మనకు ఈ స్వతంత్రం దినోత్సవం ఈరోజు పండుగలా జరుపుకోవాలని చెప్పేసి సమరయోధులందరికీ మనకు విజ్ఞప్తి చేస్తూ ఎక్కడైనా కానీ అన్యాయం జరిగితే వెంటనే ఆ సమస్యను ఎదుర్కొని పోరాడుతూ ఉండాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ అన్ని వర్గాలు కుల సంఘాల నాయకులు ఏపీఎంఆర్పీఎస్ ఎస్సీ జనసంఘము బీఎస్పీ పార్టీ తదితర అన్ని సంఘాలు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించి దళితులకు న్యాయం జరిగే విధంగా అందరూ పనిచేస్తామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆగస్టు 15 అనే రోజు చాలా మనకు సంతోషకరం అని చెప్పేసి మేము భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం.